సంతోషించడం సాధ్యమా? ఈ ఒడిదుడుకుల జీవన పయనంలో మానవుడు ప్రశాంతంగా జీవించగలడా? నా తలరాత ఇంతే అనుకుంటున్నావా? సరిచేసేవారు ఉన్నారా? మరణ భయం లేకుండా మనిషి బ్రతకగలడా? మరణం తర్వాత జీవితం ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ ప్రతి మనిషి జీవితంలో గురిపెట్టిన బాణము వంటివి లోపల సంధించబడుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చే సమాధానం అవును, ఎస్ నేనే అంటున్నారా? మాట్లాడుకోబోయేటటువంటి అంశము నేను మొదట చెప్పినటువంటి రీతిగా మనము ఎందుకు దేవుణ్ణి ప్రార్థించాలి, మనము ఎందుకు దేవుణ్ణి ప్రార్థించాలి. ఇది చాలా సందర్భాల్లో ఆలోచిస్తేనే అవును నిజమే కదా, దేవుణ్ణి మనం ఎందుకు ప్రార్థించాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే దేవునికి తెలియనిది అంటూ ఏమీ లేదు. ఆయనకు అన్నీ తెలుసు. మన పుట్టుక తెలుసు, మనము తల్లి గర్భంలో పిండముగా రూపింపక మునిపి ఆయనకు తెలుసు. తర్వాత మన దినముల పరిమాణము లెక్కించిన దేవుడు, ఆయనకి మరుగై ఉన్నదేమీ కూడా లేదు. మన హృదయంలో తలంపు పుట్టక మునిపే, మాట మన నాలుక మీదకు రాకముందే ఆయనకి తెలుసు. అన్నీ తెలిసినటువంటి ఆయనకి ఎందుకు ప్రార్థించాలి? మన గురించి అన్నీ తెలుసు కదా, ఆయనకి అన్నీ తెలుసు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయనకి మరుగై ఉన్నదేమీ కూడా లేదు. మరి అట్లాంటి గొప్ప దేవునికి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన అనేటటువంటి ఈ బాధ్యతను మనకెందుకు దేవుడు అప్పగించాడు? ఎందుకు ప్రార్థించమని దేవుడు కోరుతున్నాడు? ఎందుకు ప్రార్థన చేయాలి? అసలు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా విలువైనటువంటి టాపిక్. ఈ విషయం మనకు తెలియకపోతే మనం ఎందుకు ప్రార్థిస్తున్నామో మనకే తెలీదు. హల్లెలూయా. చూడండి, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషి పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? మొదటిగా మనము తెలుసుకుందాం. దేవుడు మనిషిని సృష్టించాడు కదా. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుని మనసులో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటి అనేది చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో దేవుడు ఏ విధమైనటువంటి ఉద్దేశం కలిగి మానవుణ్ణి సృష్టించాడో చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఎలా నరులను సృష్టించాడు అంటే దేవుని పోలికలో నరులను సృష్టించాడు ఆయన. తర్వాత నరులకు ఒక బాధ్యత అప్పగించాడు. ఏమిటా బాధ్యత అంటే వీరట దేవుని సృష్టి అంతటిపైన ఏలుబడి చేసేటటువంటి వారిగా ఒక అధికారాన్ని ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చున్న మనం అందరము, ఈ మాటలు వినుచున్న మీరందరూ కూడా గొప్ప అధికారులు. హల్లెలూయా. ఏ విధమైనటువంటి అధికారులు అయ్యా అంటే దేవుని సృష్టి పైన సమస్త అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. జంతువులను, చేపలను, ఆకాశ పక్షులను, సమస్తాన్ని, ఈ భూమి అంతటినీ కూడా ఏలుబడి చేసేటటువంటి గొప్ప అధికారం ఎవరికి ఇవ్వబడింది అంటే అది మనుషులకు మాత్రమే అనుగ్రహించబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడైనటువంటి దావీదు ఏమి మాట్లాడుతున్నారో చూడండి. నరులకు అప్పగించినటువంటి అధికారం గురించి ఆయన ఒక మాటను వ్రాస్తూ ఉన్నారు. కీర్తనలు 8వ కీర్తన 4 నుంచి 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, నీ చేతి పనులన్నింటి మీద అధికారము ఇచ్చి ఉన్నావు. ఎవరికి అధికారం ఇచ్చింది? ఎవరికి అధికారం ఇచ్చింది? మనకే.
నరులకు అధికారం ఇచ్చాడు దేవుని చేతి పనుల మీద. దేవుడు ఏదైతే తన స్వహస్తాలతో నిర్మించాడో, దేవుడు తన నోటి మాటతో ఏదైతే సృష్టించాడో, ఈ భూమి అంతటిపైన నరులమైనటువంటి మనకు సంపూర్ణమైన అధికారము అనుగ్రహించబడింది. నరునికి అప్పగించకుండా ఏది కూడా దేవుడు దాచిపెట్టలేదు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి అంటే, మనిషిగా ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మీ అందరూ గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు మనకు మరుగు చేసి చాటు చేసి ఉంచినటువంటి అధికారం ఏది కూడా లేదు. సమస్త అధికారం అంతటిని, దేవుని సృష్టిపైన అధికారం అంతటిని కూడా దేవుడు మనకు అనుగ్రహించారు. ఆమేన్. ఇచ్చారా లేదా? ఎలా చెప్పగలం అంటే మూడు విషయాలు నేను మీకు చూపిస్తాను. ఒకటి, నరుడు ప్రార్థిస్తే స్వస్థత కలిగేలాగా దేవుడు చేశాడు. ఆమేన్. పేతురు, యోహాను అనేటటువంటి భక్తులు అపోస్తుల కార్యములు గ్రంథంలోనికి ఒకసారి వెళ్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసుకున్నట్లు, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చూడండి, పేతురు, యోహాను అనేటటువంటి భక్తులు వీరు పగలు 3 గంటల వేళ ప్రార్థనా మందిరానికి, శృంగారమున దేవాలయంలో ఆ మందిరంలోనికి వారు ప్రవేశిస్తుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి ఆ దేవాలయపు ద్వారమునొద్ద భిక్ష మడుగు కొనుటకు కొంతమంది మనుషుల చేత మోయించబడి అక్కడికి తీసుకొచ్చి అడుక్కుంటూ ఉండేవాడు. అతడు వీరిద్దరు కూడా లోపలికి వెళ్తూ ఉండగా, దేవాలయంలోకి వెళ్తూ ఉండగా వీరిని చూశాడు. వీరిని చూసినప్పుడు వారు అన్నారు, మా తట్టు చూడమని అన్నప్పుడు అతడు ఆశతో చూస్తూ ఉన్నాడు, వీరేదైనా నాకు సహాయము చేస్తారేమో అని చెప్పి. అప్పుడు వీరు అంటున్నారు, అయ్యా, మా దగ్గర వెండి బంగారాలు కూడా ఏమీ లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము అని చెప్పి వారు ఏం చేశారంటే, యేసు ప్రభు నామములో వారు ఏం చేశారంటే లేచి నిలిచి నడవమని ఆజ్ఞాపించారు. దేవునికి మహిమ కలుగును గాక. అతడి గురించి మనం ఆలోచన చేస్తే, పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తి. అతడు పుట్టకతోనే కుంటివానికి ఎక్కడైనా కాళ్ళు వచ్చినటువంటి ఆలోచన మనం ఎక్కడైనా చూసామా? లేదు. అంటే దేవుడు స్వస్థపరచగలడు. ఆ స్వస్థత ఒక మనుష్యుని ద్వారా, ఒక మనుష్యుడు ప్రార్థించడం ద్వారా, ఒక మనుష్యుడు తన అధికారాన్ని బట్టి ఆజ్ఞాపించడం ద్వారా అది జరుగుతుంది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వారేమన్నారు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. మేమేం కలిగి ఉన్నామంటే, యేసుక్రీస్తు నామములో ఉన్న మహిమ ప్రభావాలు మేము కలిగి ఉన్నాం, ఆ శక్తిని మేము కలిగి ఉన్నాం. యేసు నామములో లేచి నిలిచి నడువు అన్నారు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి రీతిలో పుట్టినది మొదలుకొని కుంటివాడిన ఆ వ్యక్తి యొక్క చీల మండలాలు ఏవైతే ఉన్నావో అన్నీ కూడా శక్తిని పొందుకుని, బలం పొందుకుని అతడు నిలిచి నడవడానికి శక్తిని పొందుకున్నాడు. దేవునికి గొప్ప మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని నిలిచి నడు అని ఆజ్ఞాపించగలిగే అధికారము ఒక మనుష్యునికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి గొప్ప మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎలాంటి అధికారాలు ఒక మనుషునికి ఇవ్వబడ్డాయో ఆ విషయాలు నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. దేవుణ్ణి మనం ఎందుకు ప్రార్థించాలి అనేటటువంటి టాపిక్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. ఈ టాపిక్ కంటిన్యూషన్ అవుతుంది, రేపటికి కూడా ఇది పొడిగించబడతా ఉంది, పూర్తి కాదు. మీరు ఇవాళ శ్రద్ధగా వింటేనే రేపు చెప్పబోయే అంశము మీకు అర్థమవుతుంది. రేపు చెప్తారు కదా, రేపు చూసుకుందామంటే ఇవాళ దగ్గరిపోద్ది. అందుకని జాగ్రత్తగా మీరు గమనించండి, ఇది అర్థం కావాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే జీవితంలో దేవుణ్ణి నేను ఎందుకు ప్రార్థించాలి అనే విషయం తెలియకోకుండానే ప్రార్థించేస్తూ ఉన్నారు చాలామంది ఇప్పటిదాకా. ఎందుకు ప్రార్థించాల్సిన అవసరం ఏంటి అనే విషయం చాలా విలువైనది. ఈ విషయాన్ని మనము గ్రహించుకుందాం. 2వ అంశముగా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మరణించినటువంటి వారిని సహితము తిరిగి లేపగలిగినటువంటి శక్తి దేవుడు మనుష్యులకు అనుగ్రహించాడండి. ఎంత అద్భుతకరమైనటువంటి విషయం ఇది, ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఒక మనిషి ప్రాణము పైన కూడా అధికారం ఇచ్చాడు దేవుడు మనిషికి. హల్లెలూయా. మొదటిగానేమో పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తికి స్వస్థపరిచే శక్తినిచ్చాడు, అతడు స్వస్థత పొందుకున్నాడు. రెండవదిగా మనం గమనించినట్టయితే, చనిపోయినటువంటి ఒక మనిషి, పూర్తిగా చనిపోయినటువంటి ఒక మనిషిని బ్రతికించగలిగేటటువంటి శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే నరులకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ సంఘటన మనం ఎక్కడ చూడవచ్చు అంటే, సారేపత్ అనే ఊరిలో ఒక విధవరాలు, అతనికి ఏలియా అనేటటువంటి భక్తుడిని దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళమంటాడు. కరువు సంభవించినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏలియా, ఆ విధవరాలు ఆ ఏలియాని పోషిస్తుంది. తనకున్నటువంటి అప్పములతో తన కడుపు నింపినప్పుడు దేవుడు ఆ కరువు కాలం అంతా కూడా వారిని సమృద్ధిగా పోషిస్తాడు. అయితే ఇది కొంతకాలం అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, తనకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ స్త్రీ ఎంతో బాధపడతా ఉంటే, ఆ ఏలియా భక్తుడు
భక్తుడు ఏం చేస్తాడంటే ఆ బిడ్డను ఎత్తుకొని గదిలోనికి తీసుకువెళ్ళి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా ఈ బిడ్డ యొక్క జీవమును తిరిగి పంపించు అని ప్రార్థన చేస్తాడండి. హల్లెలూయా. అంటే ఒక మనిషిలో నుంచి ప్రాణం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక మానవుడు ప్రార్థిస్తే బయటకు వెళ్ళిపోయినటువంటి ప్రాణం ఏదైతే ఉందో దానిని తిరిగి రప్పించగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకసారి ఆ మాటను చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం దగ్గర చూడండి. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, హల్లెలూయా, ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, చనిపోయినటువంటి ఒక మనిషిని తిరిగి బ్రతికించగలిగినటువంటి శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడయ్యా అంటే ఒక మనిషికి ఇచ్చాడు. అంత గొప్ప అధికారము. అంటే చూడండి, మనిషికి ఏది కూడా దేవుడు దాచిపెట్టలేదు. ప్రతిదీ కూడా, ప్రతి అధికారం, ఈ భూమి మీద ఉన్న ప్రతి అధికారం, సమస్త అధికారాలన్నీ కూడా దేవుడు మనుషునికి ఇచ్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని సృష్టి పైన, ప్రకృతి పైన, దేవుని సృష్టి పైన కూడా దేవుడు అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. యెహోషువ ప్రార్థించినప్పుడు, సూర్యుడా నువ్వు అయ్యాలోను లోయలో, చంద్రుడా నువ్వు గిబియోనులో నిలువము అని ఆజ్ఞాపించాడు. సూర్య చంద్రులు సహితము ఒక మనలాంటి స్వభావము కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రార్థిస్తే అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో ఈ సూర్యచంద్రులు కూడా ఒక నాడెల్లా వారు నిలిచిపోయినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు కానీ చరిత్ర కూడా ధృవీకరించింది. చరిత్రలో కూడా ఈ విషయం పొందుపరచబడింది. ఒకరోజు తక్కువైంది వారికి లెక్కలో. ఆ ఒక్కరోజు ఏమైపోయింది అని వారు పరిశీలన చేస్తే ఆ ఒక్కరోజు ఏమయ్యిందో యెహోషువ గ్రంథం ద్వారా వారు తెలుసుకోగలిగారు. అవును, ఆ ఒక్కరోజుని ఒక మనుషుడు ప్రార్థిస్తే దేవుడు సృష్టిని ఒకరోజు ఆపాడు. ఆ సృష్టి క్రమాన్ని ఒకరోజు నిలిపివేసినట్లుగా వారు గ్రహించగలిగారు. ఎందుకు నేను ఈ విషయాలన్నిటినీ కూడా మీకు చూపిస్తూ ఉన్నానంటే, మనిషికి దేవుడు ఏది మరువు చేయలేదు. సమస్త అధికారాన్ని అంతటిని కూడా మనుష్యులకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతటి విలువైనటువంటి అధికారాలను పొందుకున్నటువంటి మనుష్యుడు ఏం చేశాడు? దేవుడు మనిషికి ఇచ్చినటువంటి అధికారాన్ని, పరిపాలన ఆధిక్యతను అతడు ఏం చేశాడు? దేవుడు ఎప్పుడైనా సరే ఇచ్చింది తిరిగి తీసుకుంటాడా అంటే కొన్ని సందర్భాల్లో తీసుకుంటాడు, కొన్ని సందర్భాల్లో తీసుకోడు. కానీ ఒక అధికారం మనకిచ్చాడు దేవుడు, కానీ ఆ అధికారాన్ని అయితే దేవుడు తీసుకోడు, అధికారాన్ని తీసుకోవడం. ఈ మాటను మనం ఎక్కడ గమనించవచ్చు అంటే సంఖ్యాకాండంలో మోషే భక్తుడు తెలియపరుస్తూ ఉంటాడు. 23:19 వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. అంటే ఆయన అబద్ధమాడేవాడు కాదు, ఆయన పశ్చాత్తాపపడడు. ఆయన ఏం చేస్తారంటే, ఒక్కసారి అధికారం నీకు ఇచ్చిన తర్వాత ఆ అధికారం నీ దగ్గరే ఉంచాడు. అధికారం ఇప్పుడు మనందరి దగ్గర ఉందా లేదండి? ఉంది. ఎక్కడుంది? అధికారం ఉందా? ఉంది. కానీ ఆ అధికారం ఏమైందంటే, ఆ అధికార రాజదండాన్ని మనం ఏం చేస్తామంటే, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనము చెయ్యజార విడుచుకున్నాం. ఎవరికి ఇచ్చామో అధికారాన్ని మనము? చెప్పండి, ఎవరికి ఇచ్చామో? ఇచ్చేసాం సాతానికి. అవునా? మొదటిగా దేవుడు ఆదాములను సృష్టించిన తర్వాత వారు మహిమ ప్రభావాలతో నింపబడ్డారు. వారు ఎంతో దేవుని శక్తితో నింపబడి దేవునితో సహవాసం చేస్తూ చక్కగా వారు మహిమ వస్త్రాలు ధరించుకున్నటువంటి వారై ఉన్నారు. అట్లాంటి సమయంలో సర్పము వారిని మోసపుచ్చి ఏం చేసిందంటే, వీరు పాపము చేసేలాగా చేసింది, దేవుని ఆజ్ఞను అతిక్రమించేలాగా
చేసింది. ఎప్పుడైతే వీరు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో, పాపం ద్వారా ఏం జరిగింది? మరణం అనేది లోకంలోనికి ప్రవేశించింది. ఈ మరణం అనేది ఎప్పుడైతే లోకంలోనికి ప్రవేశించిందో ఏమి జరిగిందయ్యా అంటే, దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఈ అధికారం ఏదైతే ఉందో, ఈ అధికారాన్ని వీళ్ళు పట్టుకెళ్ళి అపవాదికి ఇచ్చేశారు, సాతానుడికి ఇచ్చేశారు. సాతానుడికి ఇచ్చిన తర్వాత సాతానుడి అధికారం చేతబట్టుకొని మనుషులందరినీ కూడా మరణం అనే దానితో ఏలుబడి చేస్తూ ఉన్నాడు. మనుషులందరినీ కూడా మరణమునకు అప్పగించే ప్రక్రియలో, వ్యాధుల ద్వారా, సమస్యల ద్వారా, శ్రమల ద్వారా, ఇంకా నీ వల్ల కాదు, నువ్వు బ్రతకలేవు, చచ్చిపో, నీకు చేత కాదు, ఈ వ్యాధికి నీకు పోదు, నీ సమస్యగా తీరిపోదు, నువ్వెందుకు బ్రతకడం, నువ్వు వేస్టు, నీ జీవితం వేస్టు, నువ్వు చచ్చిపో అని చెప్పి అనేక మంది హృదయాలను ప్రేరేపించి వారు చనిపోయేలాగా, వారు ఏదైనా చేసుకుని చనిపోయేలాగా అనేక మంది మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ అపవాది. మరణ బలము కలిగినటువంటి వాడు అపవాది. హల్లెలూయా. ఎందుకు ఈ అపవాదికి అప్పగించేశాడంటే కేవలం పాపం చేయడం ద్వారా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక మనుషుడు తన అధికారాన్ని ఎప్పుడు కోల్పోతాడు అంటే చెప్పండి, పాపం చేయడం వలన ఒక మనుషుడు తన అధికారాన్ని కోల్పోతాడు. దేవుడు అందరికీ కూడా ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప అధికారం అంటే, చనిపోయినటువంటి వ్యక్తిని సహితము తిరిగి లేపగలిగినటువంటి గొప్ప అధికారం మనుషులకు అనుగ్రహించబడింది. ఎందుకు ఇవాళ జరగట్లేదు, ఎందుకు ఈ ప్రార్థనా పరులు ఇవాళ లేరు అంటే ఒక్కటే రీజన్, పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ఈ పాపాలన్నీ కూడా అడ్డుగోడలుగా ఉండి మనం చేసేటటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది దేవుని సన్నిధికి చేరకుండా, మన ప్రార్థన దేవుడు వినుకోకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయి. పాపం అంటే ఏంటి, నేనే పాపం చేయలేదండి అని మీరు అనుకోవచ్చు. నువ్వు గర్వంగా నడుచుకుంటున్నావా, అది పాపం కాదా? నువ్వు నీ ఇతరుల పట్ల, నీ అక్క చెల్లెళ్ళ పట్ల, నీ అన్నదమ్ముల పట్ల, నీ తోబుట్టుల పట్ల నువ్వు అసూయపడుతూ ఉన్నావా, అది పాపం కాదా? హల్లెలూయా. ఇవన్నీ కూడా పాపాలే. నువ్వు ఒక అసూయతో, ఒక గర్వంతో, కోపంతో, ద్వేషంతో, ఆవేశంతో నువ్వు జీవిస్తూ ఉంటూ ప్రభువా నా ప్రార్థన ఆలకించంటే దేవుడు ఎలా ఆలకిస్తాడు ప్రార్థన? ఇట్లాంటివి ఏవి లేకోకుండా మనలో నుంచి తొలగించుకున్నప్పుడు మన లోపల ఒక శక్తి నింపబడుతుంది. ఆమేన్. ఆ ధైర్యముతో, ఆ శక్తితో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు అద్భుతం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. అందుకని మీరు అనుకోవచ్చు, ఏమండి ఏలియా మామూలు వ్యక్తా అండి, యెహోషువ మామూలు వ్యక్తా అండి అని చెప్పి మీరు అంటారేమో. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను స్పష్టంగా రాశారు, వారు కూడా మన వంటి స్వభావము కలిగినటువంటి వారే అని. చాలామందికి ఏమండి మీరంటేనండి, ఏముండదు ఇక్కడ, మేమైనా మీరైనా ఒకటే. కానీ అందుకని ఇక్కడ ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగినటువంటి వాడే అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మనలాంటి స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం కురియకుండా ఆగింది. తర్వాత దేవుడు దర్శించినప్పుడు మరలా వర్షం కురియబోతుందని తెలియపరిచాడు. మరి మనం ప్రార్థిస్తే ఎందుకు జరగట్లేదంటే ఒక్కటే రీజన్, ఆయనకు మనకు మధ్య మన పాపాలు ఏవైతే ఉన్నావో అవి అడ్డుగోడలుగా ఉన్నవి. మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరకుండా అవి ఆటంకపరుస్తూ ఉన్నవి. ఈ విషయాన్ని గమనించినటువంటి మీరు యథార్థంగా ఉండటానికి, ఏవైతే మీకు ఆటంకాలుగా అవరోధంగా ఉన్నాయో వాటిని జయించగలగటానికి దేవుని సహాయంతో మీరు ముందుకు రాగలిగితే నేను చెప్తున్నాను, మీరు ప్రార్థించిన అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. మనుషులకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. దేవుడు మనుషులను తనకంటే కొంచెము తక్కువ వానిగా చేశారట. ఆమేన్. ఎంత? కొంచెమే తక్కువ. కొన్ని విషయాలను దేవుడు మరుగుపరిచాడు మనకి, ఆయనకి ఏం తెలియదంటే ఆయన మరలా రాబోతున్నాడు, అది ఎప్పుడో మనకు తెలియదు అంతే. హల్లెలూయా. ఆ ఒక విషయమే మనకు తెలియదు. కొన్ని విషయాలు మనకు తెలియాల్సిన, ఇప్పుడు కొంతమంది ఏవో విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు అంటాడు కొన్ని విషయాలు మీకు అనవసరమైన విషయాలు తెలుసుకోవద్దు అంటాడు. శిష్యులు అడుగుతారు కదా ఒకానొక సందర్భంలో, ప్రభా నువ్వు ఎప్పుడు మళ్ళీ వస్తావు అని చెప్పి అడుగుతారు. నువ్వు నోరు మూసి కూర్చో అంటాడు దేవుడు. హల్లెలూయా. అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరము లేదు. ఏదైతే మనకు తెలియాలో దాన్ని దేవుడు దాచి ఉంచలేదు. మనకు తెలియాల్సిన ప్రతిదీ కూడా ఆయన మనకు తెలియపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనకు ఒక గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు. ఈ అధికారం ద్వారా అనేక విషయాలు, అనేక అద్భుతాలు మనం చేయగలం. కానీ ఈ అధికార రాజదండం ఏదైతే ఉందో, ఈ అధికార రాజదండాన్ని మనం ఏం చేస్తామంటే మన అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల మనం పాపం చేసి దేవుని మాట వినకుండా, దేవునికి లోబడుకోకుండా, రెగ్యులర్గా దేవుని సన్నిధికి రాకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకోకుండా, ఇతరుల కొరకు ప్రార్థించుకోకుండా, శత్రువులు ప్రేమించకుండా, ఏమి చేయకోకుండా ప్రభువా అంటే ఎలా?
వింటారా ఆయన మన ప్రార్థన? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులరా. వాక్యం ఎప్పుడు కూడా సూటిగా ఉన్నట్టుగా మాట్లాడుతుంది. అయితే దానిలో ఉన్నటువంటి ఆ మర్మాన్ని మనం గ్రహించగలగాలి, ఆ సారాన్ని మనం పీల్చుకోగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇది మనం గ్రహించుకోగలుగుతామో తద్వారా ఉన్నతమైనటువంటి విషయాలను మనం నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అధికార రాజదండాన్ని కోల్పోయినటువంటి మనము, మన దగ్గర నుంచి పోయింది ఆ అధికారం, మన దగ్గర నుంచి పోగొట్టుకున్నాం మనం ఆ అధికారం. ఈ పోగొట్టుకున్నటువంటి అధికారం చూడండి, చిన్నపిల్లలు ఏదైనా పోగొట్టుకున్నారనుకోండి. ఇప్పుడు మీరు ఒక బొమ్మ కొన్నారు, ఇచ్చే కారు కొన్నారు మీ బాబుకి. కొనిన తర్వాత వాడు కొంచెంసేపు ఆడుకున్న తర్వాత వాడు కీ ఇస్తున్నాడు కానీ అది వెళ్ళట్లేదు. ఇంకా వాడు ఏం చేస్తాడు? ఏడుస్తూ కూర్చుంటాడు. డాడీ 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 ఇది పని చేయట్లేదు, ఇది వెళ్ళట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే మీరు ఏమంటారు? నాన్న ఊరుకో, పర్లేదు, బాధపడబాక, నీకు ఇంకోటి కొనిస్తానని చెప్పి మనం వాడిని వాదార్చి వాడికి ఇంకోటి కొనిస్తాం. అవునా? హల్లెలూయా. మనము మన అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల పోగొట్టుకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో ఈ అధికారాన్ని దేవుడు మనకు మరలా తిరిగి ఇవ్వాలి అని అనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి తిరిగి ఇవ్వాలి అని అనుకున్నాడు. అయితే దేవుడు తిరిగి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక ఆలోచన చేద్దాం, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు కదా, హల్లెలూయా, అవునా కదా? దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఓకే, ఈ లోకంలో అపవాది ఉన్నాడు. ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే మన అధికారాన్ని వాడు లాగేసుకున్న తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చి అపవాదిని 2 తన్ని ఆ అధికారం తీసుకుని మనకి ఇవ్వచ్చుగా. హల్లెలూయా, అవునా? అంటే అపవాదిని 2 తన్ని ఆ అధికారం, ఎరా మా పిల్లల దగ్గర నువ్వు లాక్కుంటావా అని చెప్పి ఆ అధికారం ఏదైతే ఉందో దాన్ని లాక్కుని మనకి ఇవ్వచ్చు కదా. హల్లెలూయా. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ భూమికి, ఈ భూమండలం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ఈ రాజ్యం అంతా మనకు దేవుడు అప్పగించాడు. దీన్ని అంతటిని కూడా నువ్వే ఏలుబడి చేసుకో, ఇదంతా నీదే అన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడికి దేవుడిగా రాడు. దేవుడు ఇక్కడికి వచ్చి మన అధికారాన్ని మనకు తిరిగి ఇవ్వాలి అంటే ఆయన మనిషిగా రావాలి. హల్లెలూయా. ఆయన మనిషిగా రావాలి, మనుషుల మధ్యలోనికి మనిషిగా రావాలి. మనిషిగా రావడం కొరకు దేవుడే మానవుడిగా కన్యమరియ గర్భమున ఆయన జన్మించడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. వచ్చి మరణ బలము గలవాడెవరు? సాతానుడు కన్నా బలం ఏంటంటే మనుషులను మరణంలోనికి నెట్టివేయటం. ఈ మరణ బలము గలవానిని ఎదురించడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన మరణమయ్యి ఈ మరణ బలము గలవాని దగ్గర నుంచి ఆ అధికారాన్ని తిరిగి సంపాదించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే అపవాది మన దగ్గర నుంచి దొంగిలించినటువంటి అధికారంతో ఒకానొక సందర్భంలో అంటాడు, యేసు ప్రభువారిని శోధిస్తాడు. యేసు ప్రభువారిని దేవాలయ శిఖరం పైకి తీసుకువెళ్ళి ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూడండి, ఈ లోక మహిమంతా చూపించి ఈ అధికారం అంతా కూడా నేను నీకు ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు ఎవరి దగ్గర ఉంది? అపవాది దగ్గర ఉంది కదా. అధికారం మన చేతుల్లో నుంచి అపవాది దొంగిలించాడు. అపవాది దగ్గర ఉంది అధికారం. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడంటే సాక్షాత్తు యేసు ప్రభు వారిని నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఇదిగో ఈ అధికారం అంతా నీకు ఇస్తాను, ఈ లోక రాజ్య మహిమంతటిని కూడా నేను నీకు ఇస్తాను, నాకు నమస్కారం చేయి అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రభు అతనికి నమస్కారం చేస్తే ప్రభు అతనికి లోబడిపోయినట్టే కదా, ప్రభు అతనికి లొంగిపోయినట్టే కదా. కానీ ఇక్కడ వాక్యమును ఎత్తిపట్టి మరి అపవాదిని ఎదిరిస్తాడు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాదిని ఎదిరిస్తాడు. అపవాదిని ఎదిరించి ఆయన ఈ కలువరి గిరిలో మనందరి నిమిత్తమై
మనం పోగొట్టుకున్న అధికారం, మనం చేస్తున్నటువంటి పాపం, మనల్ని పట్టి పిడుస్తున్న మరణం అనే శాపం, అనేక రకాల శాపాలు, పాపాలు, వీటన్నిటి నిమిత్తమై ప్రభువారు ఏం చేస్తారంటే ఆ కలవరిగిరిలో ఆయన మరణమయ్యాడు. ఆయన మరణమయ్యి తిరిగి మూడవ నాడు లేచుట ద్వారా ఏమి జరిగింది అంటే మరణపు ముళ్ళు విరవబడింది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి మనిషికి మరణము అనేది ఒక భయంతో కూడుకున్నటువంటి పని. మరణం అంటే ఎవరికి భయం లేదండి, ఎవరికైనా కూడా భయమే. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, నాకున్న ఈ సమస్య నుంచి, వ్యాధి నుంచి విడిపించండి అనే వాళ్ళను మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వారు హాస్పిటల్కి వెళ్ళి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడానికైనా వారు ఇష్టపడతారు, కోట్లు ఖర్చు పెట్టడానికైనా వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే వారు మరణించడానికి ఇష్టము లేదు. మరణం అంటే భయం ప్రజలకు. అందుకని ఆ భయం ఏదైతే ఉందో ఆ మరణ భయము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రజలందరికీ విడుదలనిచ్చారు. ఆమేన్. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన దగ్గరకు వస్తారో వారందరినీ ఆ భయము నుండి విడిపించి నిత్య జీవంలోనికి ఆయన నడిపించబోతా ఉన్నారు. దేవునికి గొప్ప మహిమ కలుగునుగాక. ఆమేన్. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. ఈఎల్ఎం ప్రేయర్ టెంపుల్ ఈఎల్ఎం ప్రేయర్ టెంపుల్ అనే మా ఈ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మేము అందించే దేవుని వాక్యాన్ని చూచుట ద్వారా మీ రోజుని ప్రారంభించండి. దేవుడు రోజంతా మీకు తోడై ఉంటారు. ఆమేన్.